టీడీపీ నేతలు కార్యకర్తలు చోద్యం చూస్తున్న పోలీసులు, రాష్ట్రంలో టీడీపీ నేతలు కార్యకర్తలు దౌర్జన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. చంద్రబాబు లోకేష్ కనుసన్నలో ఇష్టానుసారం దాడులు చేస్తూ పెట్టరేగిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను చితకబాదడానికి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఊరూరు ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు తొలగింపు, శిలాఫలకాల విధ్వంసం కొనసాగుతున్నది. ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోటీపడి మరీ దాడులు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దుస్తులు విప్పికొట్టడమే కాకుండా లోకేష్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్ళపై కూర్చోబెట్టి బూతులు తిట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో 50 ఇళ్లకు మంచినీరు బంద్ చేశారు. అనంతపురం జిల్లా కందుర్పి మండలంలో అర్చకత్వ బాధ్యతలు తమ వర్గీయులకు అప్పగించాలంటూ ఓ పూజారింటిపై దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ వర్గీయులు దాష్టికాలు ఊరూరా కనిపిస్తున్నాయి. సభ్య సమాజం ఏమనుకుంటుందని విచక్షణ మరిచి బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. మహిళలను కూడా చూడకుండా ఇళ్లలోకి చొరబడి కొడుతున్నారు. ఎక్కడో సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యాలు 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు నిజ జీవితంలోనూ చోటు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండడం దారుణం, దుర్మార్గం. పైగా కొన్ని చోట్ల వారే టీడీపీ కార్యకర్తలుగా మరి పూనక వచ్చినట్టు ఊగిపోతుండగా గమనార్హం. ఏ తప్పు చేయకపోయినా పల్నాడు జిల్లాలో ఊరు విడిచి వెళ్లాలని ఒక ఉప సర్పంచ్ను ఒక సీఐ తీవ్రంగా హెచ్చరించడం, బాధితుడు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకోవడం అరాచకానికి పరాకాష్ట. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం రావణ కాష్టం అవ్వాలన్నదే బాబు లోకేష్ల అభిమతంగా కనిపిస్తోంది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. అయితే